మనుషుల మధ్య జరిగే ప్రేమ కథలు ఆపై కుటుంబాల మధ్య చెలరేగే గొడవలు మనం ఇప్పటి వరకు సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు పిల్లుల మధ్య చిగురించిన ప్రేమ అచ్చం అలాగే ఇరుగు పొరుగు వారి మధ్య పెద్ద చిచ్చును పెట్టేసింది. ప్రేమ ఎక్కడ పుట్టినా అది సమస్యలకే దారి తీస్తుందేమో అన్నట్టుగా ఒక పిల్లి పెట్టిన పిల్లలు రెండు కుటుంబాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపింది. బెంగళూరులోని ఒక కాలనీలో ఒకే కాంపౌండ్లో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండు కుటుంబాలకు పిల్లులంటే ప్రాణం. ఒక ఇంట్లో మగ పిల్లి ఉంటే మరో ఇంట్లో ఆడపిల్ల ఉంది. ఈ పిల్లుల మధ్య ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కలిగిన ప్రేమ ఫలించి ఆడపిల్లి 4 పిల్లి పిల్లలకు జన్మనిచ్చింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. పిల్లి పిల్లలు పుట్టగానే ఆడపిల్లి యజమాని తీవ్రమైన ఆరోపణలు మొదలుపెట్టారు. మా పిల్లి గర్భవతి కావడానికి కారణం మీ పిల్లే, కాబట్టి పుట్టిన పిల్లల బాధ్యత కూడా మీదే అంటూ కండిషన్ పెట్టేశాడు. పుట్టిన పిల్లలను పక్కింటి వారిపై రుద్దే ప్రయత్నం చేయడంతో సహజంగానే మగపిల్లి యజమాని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చిన్న వివాదం కాస్త గంటల వ్యవధిలోనే పెద్ద రచ్చగా మారింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దోషణలకు దిగారు. గొడవ పెరిగి చివరకు బెదిరింపుల స్థాయికి చేరుకుంది. ఆవేశంతో ఊగిపోయిన ఆడపిల్లి యజమాని వెంటనే ఆ పిల్లులను తీసుకెళ్లకపోతే వాటిపై యాసిడ్ పోస్తా అంటూ హెచ్చరించాడు. ఈ మాట వినగానే మగపిల్లి యజమాని వణికిపోయాడు. ప్రాణాలకు తెగించి మరి తక్షణమే 112కు డయల్ చేసి పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువైపులా ఉన్న వాదనలు విన్నాక ఒక్క క్షణం షాక్ అయ్యారు. పిల్లుల పుట్టకపై గొడవ పడుతున్న తీరు చూసి వారు ఒక అద్భుతమైన నిర్ణయానికి వచ్చారు. చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం గొడవ పడితే పెద్దలు ఎలాగైతే ఇద్దరికి చెరో సగం పనిచేస్తారో పోలీసులు కూడా ఇక్కడ అదే ఫార్ములాను అమలు చేశారు. పుట్టిన 4 పిల్లి పిల్లలను ఇద్దరికి చెరో 2 చొప్పున పంచుతూ సెటిల్మెంట్ చేశారు.